హరీష్ రావు గారు నిండు అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు విష ప్రచారం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఏదో మేలు జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏదో కీడు జరిగిందని చెప్పే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో నెలకు 2,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో 5,000 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు పెడతా ఉన్నారు. ఒకేసారి ఒకే విడతలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. 500 రూపాయలకే 500 రూపాయల బోనస్ ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా గతంలో తరుగు పేరు మీద వడ్లు కొనుగోలు చేస్తే 7 నుంచి 8 కిలోలు తరుగు తీసేవారు. తరగనే ప్రసక్తి లేకుండా 48 గంటల్లో రైతుల ఖాతాల్లో అమౌంట్ డిపాజిట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా సాయం 5,000 దాన్ని 6,000 రూపాయలు చేశారు. అదే కాకుండా మెషినరీస్ మీద సబ్సిడీ ఇస్తా ఉన్నారు. అదే కాకుండా గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రైతు కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి ప్రతిదీ అబద్ధాలే. ఏ అంశం తీసుకున్నా, వ్యవసాయ రంగం తీసుకున్నా, మహిళల అంశానికి సంబంధించిన అంశం తీసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేస్తాం. మహిళలకు సంబంధించి 4,500 కోట్ల రూపాయల వడ్డీ మాఫీ చేయకుండా మహిళలను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 57,000 కోట్ల రూపాయల మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆర్టీసీలో కావచ్చు, సోలార్ విద్యుత్తులో కావచ్చు, అదే కాకుండా స్కూల్ యూనిఫామ్లలో కావచ్చు, ఇందిరమ్మ చీరలు కావచ్చు, శిల్పారామం కావచ్చు, శక్తి భవనాలు కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వంలో తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఈనాడు కూడా రివ్యూ చేయలేదు. ఈనాడు విద్యార్థుల సంబంధించి రియంబర్స్మెంట్ పెండింగ్ ఉండడానికి కారణం ఆనాడు కేసీఆర్ గారు 5,500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టడంతో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి రియంబర్స్మెంట్ పెండింగ్ ఉన్నమాట వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రతి నెల రివ్యూలు చేస్తూ ఉన్నాడు. ఎడ్యుకేషన్ రంగానికి అదనంగా నిధులు కేటాయించుకున్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి అయితే ఏకంగా 1,800 కోట్ల రూపాయలు, అదేవిధంగా వీరనారి సాకల యూనివర్సిటీ 500 కోట్ల రూపాయలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనారి సాకల యూనివర్సిటీ, అదేవిధంగా మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు, అదే కాకుండా విద్యారంగం అత్యధిక నిధులు కేటాయించుకొని ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చి ప్రతి నెల 2,000 రూపాయల స్కాలర్షిప్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే చూసి ఓరలేక హరీష్ రావు గారు నోటికి ఏదో వస్తే అది మాట్లాడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు విష ప్రచారం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పుడు కానీ, తర్వాత 5 సంవత్సరాలు రెండోసారి అధికారంలో ఉన్నప్పుడు కానీ, 10 సంవత్సరాల కాలంలో బీసీలకు కానీ, మహిళలకు కానీ, మైనార్టీలకు కానీ, అదే కాకుండా విద్యా వైద్యం చేతి విషయంలో నిర్లక్ష్యం వహించి తెలంగాణను అప్పులపాలు చేసి ఆగమాగం చేసి ఆర్థికంగా చితికిపోయడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న అసమర్థ నిర్ణయాలు. కాబట్టి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు ఏ విష ప్రచారం చేసే ప్రయత్నం చేసినా తెలంగాణ సమాజం అంగీకరించరు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం మేలుకున్నది కాబట్టే బీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్పారు.